నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రేపటి నుంచే టీడీపీ ఎన్నికల ప్రచారం, వ్యూహరచన కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. విశాఖలో జనసేన వినూత్న ప్రయోగానికి శ్రీకారం, తొలి విడతలో విశాఖ పలాస మధ్య రైలు ప్రచారం. కావాలనే టార్గెట్ చేస్తున్నారు, అవినీతి పరులను నమ్మొద్దన్న కేఏ పాల్. టీడీపీ ఓ డ్రామా కంపెనీ, బాబులా రోజుకో వేషం వేయబోమన్న కన్నా. చంద్రబాబు పాలన వైపే ప్రజల ముగ్గు, ఈసారి 175 సీట్లు గెలుస్తామన్న లోకేష్. వైసీపీలోకి నంద్యాల ఇరిగెల బ్రదర్స్, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్. తెలంగాణలో 33కు చేరిన జిల్లాల సంఖ్య, రేపటి నుంచి మనుగడలోకి 2 కొత్త జిల్లాలు. ఎంపీ ఎన్నికలను సీరియస్గా తీసుకోండి, ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలన్న ఉత్తమ్. అమిత్ షా ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ, బీజేపీ ఓటమికి ఈవీఎంలు కారణాల కాదన్న లక్ష్మణ్. హైదరాబాద్ టు నందిగామకు జైరాం హత్య నిందితులు, కేసును రీకన్స్ట్రక్షన్ చేస్తున్న పోలీసులు. పసుపు జొన్న రైతుల ఆందోళన ఉధృతం, నాగపూర్ హైదరాబాద్ హైవేపై బైఠాయింపు. సరిహద్దులో మరోసారి రెచ్చిపోయిన ముష్కరులు, ఉగ్రదాడుల ఈడీ దాడిలో ఆర్మీ మేజర్ మృతి. ఉగ్రవాదానికి మారుపేరు పాకిస్తాన్, జవాన్ల త్యాగం వృధా పోదన్న మోదీ. పాక్ ముష్కరులకు బుద్ధి చెప్పాల్సిందే, పార్టీలకు అతీతంగా ఏకం కావాలన్న ప్రతిపక్షాలు. పుల్వామా దాడికి ఖండన, భారత్ అండగా నిలిచిన అమెరికా. వందే భారత్ ఎక్స్ప్రెస్లో సాంకేతిక సమస్యలు, సరిచేసి మళ్లీ ప్రారంభించిన సిబ్బంది. రాబర్ట్ వాద్రాకు షాక్, బికనేర్ భూ కుంభకోణంలో 4.6 కోట్ల ఆస్తుల అటాచ్. బాలికలపై అత్యాచారం కేసులో బీహార్ సీఎం షాక్, సిబిఐ దర్యాప్తుకు ప్రత్యేక కోర్టు ఆదేశం. చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం, భర్త వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్య. సిద్దిపేట సీఎంఆర్ షాపింగ్ మాల్, 10 రూపాయలకే చీర, తీవ్ర తొక్కిస్తులాట, 20 మందికి గాయాలు. చెన్నైలో సినీ నటుల ఆత్మహత్యల కలకలం, మరో తమిళ నటి యాక్షిక సూసైడ్. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం, గన్తో విరుచుకుపడ్డ దుండగుడు, 5గురు దుర్మరణం. జవాన్ల కుటుంబాలకు విజయ్ దేవరకొండ సాయం, భారత్కే వీరు కింద విరాళం. మహానాయకుడు సెన్సార్ పూర్తి, ఈ నెల 22న రిలీజ్. జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్గా సైనా, ఫైనల్స్లో సింధుపై విక్టరీ.